వైభవ్ సూర్యవంశి అయితే 5 అవార్డ్స్ అయితే గెలుచుకున్నాడు. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ క్యాప్. ఈ సీజన్లో స్టార్టింగ్ నుంచి ఆ సార్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటా 16 మ్యాచెస్లో 772 రన్స్తోని ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా అయితే ఉన్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ స్ట్రైక్ రేట్. అసలు సీజన్ నుంచి ఆ సార్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ కానివ్వండి, ద వే హీ హిట్, అసలు ప్రతి బౌలర్ని చీల్చి చెండాడాడు. సో థర్డ్ అవార్డు వచ్చేసి మోస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్. నిజంగా వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ నుంచి నేర్చుకోదగింది ఏంది ఉంది అంటే అది 6 హిట్టింగ్ ఎబిలిటీ. అసలు ఆ 6 ఎబిలిటీ ఏదైతే ఉందో వేరే బ్యాట్స్మెన్స్ అయితే స్ట్రగుల్ అవుతారు, బట్ ఈ బ్యాట్స్మెన్ వచ్చేసి ఈస్తోని సిక్సెస్ అయితే పంపిస్తాడు. ఎందుకంటే ఆ ఎక్స్టెండెడ్ ఆర్మ్ పవర్ అండ్ ఆ ఆర్మ్స్లోకి ఆ బలం అయితే తీసుకొని తనైతే 6 ఈజీగా అయితే బౌండరీ దాటిచ్చేస్తాడు. నిజంగా నేనైతే వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్కి చాలా పెద్ద ఫ్యాన్. సో ఫోర్త్ అవార్డు వచ్చేసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. సో ఈ అవార్డు కూడా వైభవ్ సూర్యవంశికే వచ్చింది. చాలా టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ వైభవ్ సూర్యవంశి ఈ అవార్డు అయితే డిజర్వ్ చేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జింగ్ ప్లేయర్. సో ఎమర్జింగ్ ప్లేయర్కి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది, బట్ సీజన్ స్టార్టింగ్ నుంచే వైభవ్ సూర్యవంశి చేసిన బ్యాటింగ్ వల్ల అతనే ఈ అవార్డు అయితే గెలుచుకున్నాడు. బట్ ఎనీవేస్ నేనైతే ఫర్దర్గా ఇండియన్ టీంలో వైభవ్ సూర్యవంశి నేమ్ ఇంక్లూడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అతనికి చాలా హేట్రెడ్ వచ్చింది అండ్ చాలా మంది ఏమంటున్నారు అంటే అతనికి కొద్దిగా వైట్ బాల్ ఎక్స్పీరియన్స్, రెడ్ బాల్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఉంటే ఇండియన్ టీంలోకి అయితే తీసుకోవచ్చు అని అంటారు. బట్ ఒకవేళ టీంలోకి తీసుకున్న తర్వాత కూడా ఆ గ్రూమింగ్ అయితే చేయొచ్చు. ఒక మంచి ప్లేయర్కి ఉజ్వల భవిష్యత్ అయితే ఉంది. వైభవ్ సూర్యవంశి, యు ఆర్ ఎ ట్రూ జమ్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.